ఏబిఎన్ ఛానల్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఇకపై జరిగే బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏబిఎన్ ఛానల్ ప్రతినిధులకు అనుమతి నిరాకరిస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ లేఖ విడుదల చేస్తారు. నేతలు పాల్గొనరాదని అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల జరిగిన డిబేట్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావును అవమానించేలా వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావుకు వెంకటకృష్ణ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఏబిఎన్ ఛానల్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఇకపై జరిగే బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏబిఎన్ ఛానల్ ప్రతినిధులకు అనుమతి నిరాకరిస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ లేఖ విడుదల చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, వాళ్ళ ఏదైతే కుమార్ మొన్న రాత్రి చర్చల్లో భాగంగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావుపై వెంకటకృష్ణ ఏదైతే డిబేట్ కి సంబంధించి అంశం ఇది ప్రధానంగా పదే పదే బీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోని అసత్యాలు ప్రచారం చేయడము, అటు మొన్న హరీష్ రావు సిట్టు విచారణకు సంబంధించి కావచ్చు, 2 రోజుల తర్వాత జరిగిన ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారు వండి వార్తలు వాళ్ళు వేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిబేట్ లో భాగంగా అటు వెంకటకృష్ణకు సమాధానం చెప్తూ కొన్ని వార్తా ఛానళ్లు విచ్చలవిడిగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి, అక్కడ జరిగిన దానికి ఇక్కడ చెప్పేదానికి పొంతరలేదు, తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తక్కెలపల్లి రవీంద్రరావు క్లియర్ కట్ గా చెప్పారు. ఈ నేపథ్యంలో అటు వెంకటకృష్ణకు ఇటు తక్కెలపల్లి రవీంద్రరావుకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. లైవ్ డిబేట్ లోనే వెంకటకృష్ణ ఒక ఎమ్మెల్సీ అని చూడకుండా ఒక పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీగా ఉన్నారు, పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తక్కెలపల్లి రవీంద్రరావును పట్టుకొని గెట్ అవుట్ మై షో అంటూ ఏదైతే వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఇది పూర్తిగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని, యావత్తు శాసన మండలిని కూడా ఒక తప్పుగా తప్పు చేసే విధంగా వ్యవహరించారు. ఇది పూర్తిగా ఆయన దీనికి క్షమాపణ చెప్పాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసి నిన్న మొత్తం కూడా దీనిపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డిబేట్ నుంచి తక్కెలపల్లి రవీంద్రరావు కాదు పొమ్మనేది, తెలంగాణ నుంచి మిమ్మల్నే బహిష్కరిస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిన్న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అయినప్పటికీ కూడా ఏబిఎన్ ఛానల్లో ఎలాంటి వైఖరి మారలేదు. ఏబిఎన్ ఛానల్ ప్రసారంలో ఎలాంటి అసత్యాలు ప్రసారం చేయడం మానలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏబిఎన్ ఛానల్ ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ కు, జిల్లాలో ఉన్న ప్రధాన కార్యక్రమాలతో పాటు అన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఏబిఎన్ ను నిషేధిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఒక స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఇక నుంచి ఏబిఎన్ ఛానల్ ను ఎట్టి పరిస్థితిలో రానిచ్చేది లేదంటూ కూడా తెలిసి చెప్పారు. అంతేకాకుండా డిబేట్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పాల్గొనరాదని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ఏబిఎన్ ఛానల్ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రతినిత్యం దెబ్బ కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇది ఒక హెచ్చరికనే కాదు, ఖచ్చితంగా దీనిపై ఇంకా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఛానళ్లకు ఇంకా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సగటు తెలంగాణ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, ఏబిఎన్ వెంకటకృష్ణ తక్షణమే తక్కెలపల్లి రవీంద్రరావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక నుంచి ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు ఎవరిని కూడా ఏబిఎన్ పిలవదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక స్టేట్మెంట్ లో పేర్కొంది. పూర్తిగా నిరాధారమైన వార్తలు వండి వార్తలు కావచ్చు, లేనిపోనివి చెప్పడం కావచ్చు, జరిగింది ఒకటి జరిగేది వీళ్ళే ఊహించుకొని చెప్పడం పట్ల బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా పరిగణించింది. గత తెలంగాణ తొలినాళ్లలోనే ఈ ఆంధ్రజ్యోతి అసత్య కథనాలు ప్రసారం చేసి ఆనాడు నిండు శాసనసభను కూడా అవమానించింది. అలాంటి ఏబిఎన్ మళ్ళీ తెలంగాణ సమాజాన్ని వాళ్ళ కించపరుస్తారంటే చూస్తూ ఊరుకోబోమంటూ కూడా ఇవాళ పార్టీ హెచ్చరించింది. ఇది భవిష్యత్తుకు ఒక నాంది అని చెప్పుకోవచ్చు కుమార్. రైట్.
థ్యాంక్ యూ లివిల్.